మండల మకర విలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమ మంగళవారం తొలి 2 రోజుల్లో దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబా నుంచి సన్నిధాన మార్గంలోనూ విపరీత రద్దీ నెలకొంది. దర్శనం క్యూ లైన్లో కుప్పకూలిపోయి 58 ఏళ్ల మహిళ మరణించారు. భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది పోలీసులకు రద్దీ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. ఆలయ ప్రాంగణంలో ఇంత భారీ స్థాయిలో జన సమూహాన్ని తాను ఎప్పుడూ చూడలేదంటున్నారు ఆలయ అధికారులు. బహుశా ఆలయ చరిత్రలోనే ఇది అత్యధిక రద్దీ అని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు భక్తుల కోసం దేవస్థానం బోర్డు అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడినా కనీసం నీళ్లు అందించడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. അതൊക്കെ മാറി ഭഗവാനെ സേവിക്കുന്ന ശബരിമലയിൽ എത്തുന്ന മുഴുവൻ ഭക്തർക്കും ഭഗവാനെ ഒരു നിമിഷമെങ്കിലും കൈകൂപ്പി തൊഴുവാനുള്ള അവസരം ഉണ്ടാകണം.